ఆ నేత్ర శ్రీలంకలో లేదట. వావ్, నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీకెండ్ కి ఇంటర్వ్యూ ఉంటుంది, చాలా మంది అటెండ్ అవుతున్నారు. మీరు యూనిక్ గా ఉండే డిజైన్ ప్రిపేర్ చేసుకుని రావాలి. అది వరల్డ్ లో ఎక్కడ లేనిదై ఉండాలి. అప్పుడు మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా నా శక్తి మేరకు కొత్త డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సుబ్బు లేవే, సుబ్బు అబ్బా లేవే, లే సుబ్బు. అబ్బా ఏంటి చంపుతున్నావు నిద్రపోనివ్వకుండా? నీకు గుడ్ న్యూస్ సుబ్బు. ఏంటి? నేను డ్రీమ్ హౌస్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నానే. నిజమా? కంగ్రాట్స్ మధురా. అంటే నీ డ్రీమ్ జాబ్ చేయబోతున్నావు అన్నమాట. అవునే, నేను వాళ్ళకి సబ్మిట్ చేసిన డిజైన్స్ నచ్చాయంట. రేపు ఇంటర్వ్యూలో ఇంతవరకు ఎవరు తయారు చేయని డిజైన్స్ మనం సబ్మిట్ చేయగలిగితే జాబ్ గ్యారెంటీ అంట సుబ్బు. అయితే నీకు జాబ్ కన్ఫర్మ్ మధురా. సుబ్బు, మనకి మంచి రోజులు వస్తున్నాయే. నాకు నిజంగా జాబ్ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. తమ్ముడికి ట్రీట్మెంట్ బాగా చేయించొచ్చు. ఇంకా మన అనాథాశ్రమానికి డొనేషన్ ఇవ్వచ్చు. వాళ్ళకి చదువుకోవడానికి హెల్ప్ చేయొచ్చు. ఇంకా చాలా చాలా చెయ్యొచ్చే. నువ్వు చేయగలవే. ఇంత మంచి మనసు నీకుంది కాబట్టి ఆ జాబ్ నీకు ఖచ్చితంగా వస్తుంది. సుబ్బు, మన టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు మనకి అచ్చొచ్చినట్టుంది. మనం ఎంత త్వరగా అందులోకి వెళ్ళిపోతే మనకి అంత కలిసొస్తుంది. అంతేనంటావా? అలాగే అనిపిస్తుంది. ఏమో, నీకు కూడా బెటర్ జాబ్ రావచ్చేమో. అయితే ఆలస్యం ఎందుకు? 2 రోజులు మాకం మార్చేద్దాం. ఓకే. ఏయ్, నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలే. డన్ సుబ్బు. కానీ ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు నీకు మంచి కాఫీ పెట్టిస్తాను. వెళ్ళి బ్రష్ చేసుకురా. అలాగే. మధురా, నువ్వు ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చెయ్యబోయే డిజైన్స్ ఎంత గొప్పగా ఉండాలంటే ఉన్నవాడు లేనివాడు అందరూ దాన్ని కొనగలిగే ప్రైజ్లో ఉండాలి. అందరికీ ఉపయోగపడాలి. అప్పుడు నువ్వు గెలిచినట్టు. ఆ నేత్ర శ్రీలంకలో లేదట. ఆ విషయం మీ అన్నకి సాగర్కి ఎప్పుడో తెలుసట. తెలుసు కూడా మీ వదిన దగ్గర దాచారట. ఏమండి, మీ అన్నకి ఫోన్ చేయండి. చెయ్యండి. చెయ్యండి. ప్రభా, చెప్పరా. ఎక్కడున్నావునే? ఇప్పుడే ఆఫీస్కు బయలుదేరుతున్నాను రా. వదిన పక్కనుందా? లేదురా, లోపల ఎక్కడో ఉంది. ఏ, ఏమైనా మాట్లాడాలా? మాట్లాడండి. ఏమైందిరా? ఏం లేదన్నయ్య. నేత్ర శ్రీలంకలో లేదని తెలిసింది. అది నిజమో కాదో తెలుసుకుందామని. నిజమేరా, నేత్ర లేదు. మరెక్కడుందన్నయ్య? ఫలానా చోట ఉంది అని చెప్పలేనురా. ఎందుకంటే నేత్ర సుదీర్ఘ యాత్రలో ఉంది. అదే లాంగ్ టూర్ అంటారు కదా. ఏంటన్నయ్య, కనీసం ఒక్క మాటైనా నాతో చెప్పలేదు. అంటే జానకికి తెలిస్తే గొడవ చేస్తుందని దాచాన్రా. తప్పు చేసావన్నయ్య. పాపం, తల్లి మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించు.
ఆయన నేత్రమైనా తిరిగి రానంత దూరం వెళ్ళిందా ఏంటి? వదినకి తెలిస్తే బాధపడుతుంది అనుకోవడానికి. రెండు మూడు రోజులు అటు ఇటుగా వచ్చేస్తుంది కదా. మహా అయితే వదిన 2 రోజులు అలిగేది, తర్వాత మామూలు అయిపోయేది. రేపొదిన ఎంత బాధపడుతుంది నీకు తెలిసి కూడా చెప్పలేదని. పాపం వదిని తలుచుకుంటే జాలేస్తుందన్నయ్య. అవునరా, నిజం దాచి తప్పు చేశాను. జానకి నాతోనూ సాగర్తోనూ మాట్లాడటం కూడా మానేసింది. మరి మానేదా? అరే సాగర్ కూడా నాతో చెప్పలేదేంటన్నయ్య. బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తాడే తప్ప అసలు ఆప్యాయితే నిజంగా ఉంటే నాతో చెప్పేవాడు కదా. వాడు ఈసారి కనపడి చెప్తాను. వద్దురా, వాణ్ణేమి అనకు. వాడు నా మాట మీదే ఈ విషయం దాచాడు. సరిపోయింది, మీ ఇద్దరూ ఒకటై నన్ను వేరు చేశారన్నమాట. అంత మాట ఎందుకు లేదా? సరే సరే, ఇక మీదట ప్రతి విషయం నాతోనూ చెప్పండి. అన్నయ్య, మన ఇళ్ళు వేరైనా బంధాలు ఇంకా ఒకటిగానే ఉన్నాయన్నయ్య. ఆ విషయం మర్చిపోకండి. అలాగేరా, ఉంటాను. విన్నావా? నేత్ర లాంగ్ టూర్లో ఉందట. ఆ విషయం వదినకి తెలిస్తే ఎక్కడ గోల్ చేస్తుందోనని అన్నయ్య దాచాడంతే. అంతేకాని ఇందులో ఏ రాజకోట రహస్యాలు మాయామర్మాలు లేవు. అర్థమైందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కాస్త పనికొచ్చే పనులు ఏమన్నా ఉంటే చూసుకో. నాకు మాత్రం ఇందులో ఏదో తేడా కనిపిస్తుంది. రాఘవయ్య, రాఘవయ్య, రాఘవయ్య. నమస్కారం. రండి మేడం, కూర్చోండి. నేను మీ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. కొన్ని విషయాలు తేల్చుకోవడానికి వచ్చాను. నువ్వు మా దగ్గర ఎన్నేళ్లు పనిచేశావు? 30 ఏళ్లు మేడం. అంటే 360 నెలలు. జీతం ఎంత తీసుకున్నావు? 1000 రూపాయలతో మొదలై రిటైర్ అయ్యే సమయానికి 25,000 తీసుకున్నాను మేడం. సరేలే, మొదలై 25,000 అనుకుని లెక్క కడదాం. $360 నెలలు 25,000 చొప్పున నీ సంపాదన 90 లక్షలు. నీకు మా ఇల్లు బాగా తెలుసు కదా? అఫ్కోర్స్ నీకన్నా జానకి బాగా తెలుసు. ఎన్నోసార్లు ఊడ్చి తుడిచింది కదా. నా హాల్లోని ప్రాపర్టీ డెకరేటివ్ ఐటమ్స్ కలిపితే వాటి వాల్యూ 1,75,00,000. అంత కూడా లేదు నీ 30 ఏళ్ల సంపాదన. నా ఇంటి వస్తువుల ఖరీదు కూడా చెయ్యవు మీ బతుకులు. అయినా అవన్నీ మర్చిపోయి నా మాట వినకుండా నా భర్త కొడుకు నీ ఇంటికొచ్చి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటామని అడిగారు.
మామూలుగా అయితే మాలాంటి డబ్బున్న వాళ్ళు ఎవరైనా మీలాంటి పేదింటి అమ్మాయిని చేసుకుంటామని అడిగితే కాళ్ల మీద పడిపోతారు. కానీ మీరు తెలివైన వాళ్ళు కదా, అందుకే చాలా ఆలోచించి సింపుల్ గా కాదు అన్నారు. నాకు తెలుసు మీరిలాంటి ట్విస్ట్ ఇస్తారని, కానీ మా వారు నమ్మలేదు. అందుకే ఆయనకే తెలిసి రావాలని ఊరుకున్నాను. ఏం జానకి, ఈ గేమ్ ప్లాన్ నీదేనా? మేడం, మీరు ఈ టాపిక్ని ఇక్కడితోనే కట్ చేయడం బెటర్ ప్లీజ్. సాగర్, నేనెప్పుడూ మీలాంటి వాళ్ళని కట్ చేయడానికే ఆలోచిస్తాను. కానీ మీరే ప్రతిసారి ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలనే చూస్తుంటారు. చూడండి, మర్యాదగా వెళ్ళిపోతే మీ గౌరవం కాపాడుకుంటారు. సాకేత్, నువ్వు ఆగు. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని. నువ్వు చాలా ఇంటెలిజెంట్ జానకి. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు బాగా తెలుసు. అయినా ఏమీ తెలియనట్టు నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నావు. ఓకే, నేను మీ అందరినీ ఎంత బాగా అర్థం చేసుకున్నానో మీకు తెలియాలిగా. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి గాయత్రి గారు, మాకు చాలా పనులున్నాయి. చాలా ప్లాన్డ్ గా ఉన్నావు జానకి. అలాగే కదా నా భర్త ముందు, అభి ముందు మీరు నేత్రని నా ఇంటి కోడల్ని చేయము అని చెప్పారు. మీకెలాగూ అభి నేత్రని ఇష్టపడుతున్నాడని, వాడంత తొందరగా నిర్ణయం మార్చుకునే రకం కాదని మీకు తెలుసు. అందుకే వాడు డిస్టర్బ్ అయి నేత్రే కావాలని మొండికేస్తే మేం వాడి కోసం మీ కాళ్ల బేరానికొచ్చి మీరడిగింది మేమిస్తామని మీ ఆలోచన. కానీ మీ ఆలోచనలకి అడ్డుగా నేనున్నాను. అభి మనసు మార్చి వాడు మీ నేత్ర వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. అవును, నేత్ర శ్రీలంకలో లేదంట కదా? ఏం జానకి, ఈ మాట అన్నందుకు ఆ రోజు నువ్వు నన్ను ఎన్ని మాటలన్నావు? సంస్కారం అన్నావు, పుట్టుకతో వచ్చిందన్నావు, నీ పిల్లల్ని నువ్వు అలా ఇలా పెంచలేదు అని గొప్పగా చెప్పావు. దిక్కులు చూస్తున్నావేంటి జానకి? ఆ రోజు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ సూటిపోటి మాటలన్నావు కదా. ఇప్పుడు నేత్ర శ్రీలంకలో లేదంటే ఆ రోజు నేను అనుమానించినట్టుగా ఏదైనా జరిగిందంటావా? నేత్ర ఏమైనా తప్పు చేసిందంటావా? చూడండి గాయత్రీదేవి గారు, ఎన్నో ఏళ్లు మీ దగ్గర పని చేశాను అన్న చిన్న చూపు మీకుండొచ్చు, కానీ అన్నేళ్లు నన్ను చల్లగా చూశారన్న గౌరవం నాకుంది. దయచేసి దానికి భంగం కలిగించకండి. కావాలంటే ఇంతసేపు గొంతెంటుకు పోయేలా మాట్లాడినందుకు మంచినీళ్ళు తాగెళ్ళండి, లేదంటే జానకి, నేను నా కూతురి విషయంలో ఏ మాటైతే వినకూడదు అనుకున్నానో ఆ మాటే వినేలా చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? జానకి, భయపడకండి, నేను చావడానికి వెళ్ళడం లేదు. కాస్త ఒంటరితనం అలవాటు చేసుకుందామని వెళ్తున్నాను.
అమ్మా మధురా, ఏంటి పూజారి గారు? ఇన్నేళ్ల నుండి ఈ గుడిలో దేవుని సేవ చేస్తున్నాను. 10 రూపాయలు హుండీలో వేసి 100 కోరికలు కోరుకుని వెళ్ళిన వాళ్ళని చూశాను. 10 రూపాయలకు ఆశపడి పనిచేసే వాళ్ళని చూశాను. కానీ నువ్వు భక్తితో స్వామికి దండం పెట్టుకుంటావు గాని కోరికలు కోరవు. అన్ని పనులు చేసి పెడతావు గాని ఫలితం ఆశించవు. కోరికలు తీర్చమని మొక్కుకునేవాళ్లే గాని ఆ మొక్కల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు వచ్చి వాటికి నీళ్లు పోసి పెంచుతున్నావు. గుడి కంటే భక్తితో వస్తున్నావు గాని వాటి మీద ఉన్న ఆసక్తి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇది ఆసక్తి కాదు పూజారి గారు, అభిమానం, ఆప్యాయత. తినే మెతుకు దగ్గర నుండి ఉండే చోటు వరకు అన్నీ మనకి ఈ నేల తల్లిచ్చినవే. మనం ఉన్నన్ని రోజులు మన భారాలని, పాపాలని మోస్తుంది. మనం పోయాక మన దేహాన్ని తనలో దాచుకుంటుంది. ఇన్ని చేసిన ఈ భూమాతని పచ్చగా ఉంచాల్సిన బాధ్యత మనదే కదా. ఆహా, ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు ఈ గుడికే ఎందుకు వస్తున్నావో. ఆ సీతమ్మవారు వాళ్ళమ్మ భూదేవిని బాగా చూసుకోమని నిన్నిక్కడికి పంపించినట్టున్నారు. అమ్మా జానకమ్మ గారు, రండమ్మా రండి. అదేమిటమ్మా అక్కడే కూర్చుండిపోయారు? దర్శనం చేసుకుందిరి గాని రండి. జానకమ్మ గారు, మిమ్మల్నే నా మాటలు వినిపిస్తున్నాయా? ఏమిటో ఉలకటం లేదు, పలకటం లేదు. అరే, అమ్మొచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? అమ్మా అన్న పిలుపుకి దూరంగా ఉన్నాను. అంటే మీ కూతురు ఇంకా రాలేదా? మాట్లాడరేంటమ్మా? మాట్లాడదలుచుకోలేదు. చూడమ్మా, బాధ పోగొట్టుకోవడానికి గుడికొచ్చా. మరిలా కూర్చుండిపోతే ఎలా? రా, ఆ దేవుడికి నీ బాధ చెప్పుకుందు కాని. చెప్పాల్సిన పని లేదు. నా బాధ ఆయనకు తెలుసు. కారణమే ఆయన కదా. ఆ మాటకొస్తే అన్నిటికీ కారణం ఆయనే కదా. నా విషయంలోనే చూడండి, పుట్టిన దగ్గర నుండి నాకు ఎదురైన ప్రతి కష్టానికి కారణం ఆయనే. అలాగే ఆ కష్టం పోవడానికి కూడా కారణం ఆయనే. అంత మాత్రాన దేవుడి మీద ద్వేషం పెంచుకుంటారా? అలా అయితే అనాథనైన నేను ఏం చేయాలి? అమ్మా నాన్న కని వదిలేసిన పిల్లల్ని అనాథలు అంటారు. కడుపున పుట్టిన వాళ్ళు పట్టించుకొని తల్లిదండ్రుల్ని ఏమంటారు? వాళ్ళు అనాథలేగా. ఎవరో తెలియని అమ్మ నాన్నల మీద ద్వేషం పెంచుకోవడంలో అర్థం ఉంది. కానీ 22 ఏళ్ళు అన్నీ నేనే అయ్యి ప్రతి విషయంలో కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు కనీసం నాకు కబురు కూడా పంపలేదంటే నేనెలా ఆలోచించాలి? నా అవసరం తీరింది అనుకోనా? ఏకంగా నన్ను మర్చిపోయిందనుకోనా? ఇక మీదట నువ్వే నా కూతురివి. నన్ను అమ్మలా అంగీకరిస్తావు కదా? నేత్ర విషయం మా అమ్మ దగ్గరే కాదు, అందరి దగ్గర దాచాం. ఆవిరైపోయింది.